చింతించడం వలన ఏం ప్రయోజనం? ఒక మూట ఎత్తు పెరుగుతావా? పెరగక అని చెబుతూ చూడండి, వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగూ నెదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికి చాలును. అస్సలు నువ్వు రేపు దాని గురించి ఏం చేయదంట, చింతించొద్దు. రేపు నేను అది చేయాలి, ఇది చేయాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు వస్తే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు నీకు అక్కడ వరకే రాస్తే, ఒకసారి ఆలోచించండి. ఎందుకు నీ చింత? నీ చింత వలన నువ్వు చేసుకున్నది ఏంటి అని అంటే నువ్వు అనారోగ్యం తెచ్చుకుంటున్నావు. నువ్వు చింతించడం వలన నువ్వు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఆనందంగా సంతోషంగా ఉండాల్సిన నీవు ఇప్పుడే ఏమైపోతున్నావు? నీ చింత వలన బీపీ తెచ్చుకుంటున్నావు, షుగర్ తెచ్చుకుంటున్నావు. తర్వాత నీ అవయవాల్లో ఇంకా ఎన్నైతే ఇవన్నీ ఏంటి, బీపీ, షుగర్, ఇవన్నీ ఏంటి? పేర్లు పెట్టారు డాక్టర్లు, కానీ వీళ్ళందరూ పేర్లు పెట్టారు. మరి నీ అవయవాలు ఇంకా కొన్నాటికి పెట్టని ఉన్నాయి తెలుసండి, కొన్నిటికి పెట్టని పేర్లు ఉన్నాయి. మరి అవన్నీ బాధపడుతూ ఉంటాయి. ఏం చేస్తావు? ఈ రోజున తల తిరుగుతుందండి, కాళ్ళు వణుకుతున్నాయండి, శరీరం బలహీనత అయిపోతుందనంటే మనం తీసుకోవలసిన జాగ్రత్తలో తీసుకోవట్లా. మరలా ఎవరిని అంటారు? దేవుణ్ణి అంటారు. దేవుడు అన్ని ముందే చెప్పారండి, చెప్పకుండా ఏదీ లేదు. గొప్ప దేవుడు ఆయన, చాలా మంచి ఆయన. అన్ని ప్రతి ఒక్కటే మనకు ముందే చెప్పారు. ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, నీ దేహాన్ని ఎలా కాపాడుకోవాలి, పరలోకం ఎలా చేరాలి, అన్ని ముందే రాసి పెట్టారు. నువ్వు అవేమీ కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నీ శరీర కోరికలు తీర్చుకున్నటకు నీ ఇష్టానుసారంగా తినడం, త్రాగటం, తిరగటం, ఎలా పడదల చేయటం వలన ఏమైతుంది? నీకు అనారోగ్యం వస్తుంది. దేవుడు ఏమని చెబుతున్నారు? చింతింపవద్దు అని చెబుతున్నారు. చింతించడం వలన నువ్వు మోడు ఎక్కువ చేసుకోలేవు అని చెబుతున్నారు. చింతించడం వలన చాలా ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. మీరు మొదట ఆయన ఏమని చెప్తున్నారు? మొదట ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట ఎతకాలి. మనం దేవుని కోసం మనం బ్రతకాలి. నీకు ఏదైతే కావాలో, ఏదైతే అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తారు. నువ్వు చింతింపవద్దు. ఇర్మియా 33:3, ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 19వ వచనం ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. నువ్వు చింతించవద్దు అని గ్రంథం చెబుతూ ఉంది. నీ భారం ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ భర్త మారకపోయినా, నీ భార్య మారకపోయినా, నీ పిల్లలు మారకపోయినా, నీకేదన్నా కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా దేవుని మీదే ఆధారపడాలి. దేవునికే చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా. అప్పుడు నీకు ఏది అవసరమో దేవుడు నీకు ఇస్తారు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అవి లేట్ అవుతూ ఉంటే దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇస్తారు. అలాగే నువ్వు లోక సంబంధమైన విషయాలు నువ్వు కోరుకుంటే దేవుడు ఇవ్వడు. నీకేది అవసరం అదే ఇస్తారు. నువ్వు చింతింపవద్దు, చింతింపకుడి అని ఆయన చెబుతూ ఉన్నారు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. అందుకని ఈ రోజున నీవు దేవుణ్ణి స్తుతించు, దేవుని గురించి చెప్పు, ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతుకు,
అవన్నీ తర్వాత అవన్నీ నీకు అనుగ్రహింపబడదు. మనం బ్రతికేది క్రీస్తు కోసమే. క్రీస్తు కోసం మనం ఈ లోకంలో జీవించాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.